చూపించడానికి నేను వచ్చాను రమీణ గారు. అబ్బా చీర కట్టుకోగానే అలా ప్రాస వచ్చేస్తుంది. రెండు రకాలుగా మేము మీకు చూపించేస్తున్నాం. చూసారా ఎంత అడ్వాంటేజ్ మా వీడియోస్ చూస్తుంది. ఏవి తీసినా సరే ట్యాగ్ తీసి పక్కన పెట్టినా సరే కానీ ఈ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ తీయకూడదని వార్నింగ్ ఇచ్చారు. యశు గారు ఎక్స్ప్రెషన్ ఎవరైనా వీడియో తీయాలి. అది బ్లూఫర్లో ఏం రాంగ్ చెప్పట్లేదు, అన్ని పర్ఫెక్ట్గా చెప్తున్నాను అని చెప్పేసి పక్క నుండి క్షమించండి రెమీనా గారు. అగైన్ వీఆర్ ఇన్ రంగవర్ష అండి. రంగవర్షలో సూపర్ శారీస్, ప్యూర్ టస్సర్ శారీస్ ఈ రోజు చూడబోతున్నాం. అంతేనా అండి? అవును, ప్యూర్ టసర్స్ అండ్ సెమీ టసర్స్ రెండు చూస్తున్నాము. ఫస్ట్ అయితే ప్యూర్ టసర్స్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ టసర్ శారీస్ అండి. ఫస్ట్ ఎందుకు ప్యూర్ వచ్చిందంటే మేము ఇద్దరం ప్యూర్ కట్టుకున్నాం కాబట్టి నా నోట్ల నుండి ప్యూర్ వచ్చింది. సో ఫస్ట్ నా శారీ చూపించేస్తాను. ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది. చూడండి, ఈ శారీకి విత్ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ ఉందండి. సో ఇలా ప్యూర్ శారీస్ ఉంటాయన్నమాట. రెమీనా గారు దీని కాస్ట్ 5490. మీరు కట్టుకున్న దాని కాస్ట్ సేమ్ ప్రైస్. మీరు కూడా బయటికి రండి ఇలా. సో ఏవి తీసినా సరే ట్యాగ్ తీసి పక్కన పెట్టినా సరే కానీ ఈ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ తీయకూడదని వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం శారీ అమ్ముతాము, అవును, కట్టుకుంటారు. కట్టుకున్న వాళ్ళు కూడా ఇది ప్యూర్ అని తెలుసుకోవడానికి ఇలా ట్యాగ్ తోనే ఉండాలా లేకపోతే ట్యాగ్ తీసేయచ్చా? కట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది కదా అది ప్యూర్ అని. ఓనర్ డిసైడ్ చేసుకోవాలి ఏదైనా, వాళ్ళ ఇష్టం అంటారు. వాళ్ళ ఇష్టం. సో లేకపోతే బ్లౌజ్ లో ఒక డిజైన్ లాగా వేయించుకుంటే ప్యూర్ అని తెలిసిపోతుందేమో. కట్టుకుంటే అసలు పట్టుకుంటేనే మనకు ఆ ఫీల్ తెలిసిపోతుంది ఇది ప్యూర్ అని చెప్పేసి. సో నా శారీ ఏమో కంప్లీట్ గా కలంకారీ డిజైన్ వచ్చింది, మీది పిచ్చువాయి ప్రింట్. అవును, కంప్లీట్ పిచ్చువాయి ప్రింట్ వచ్చింది సారీ. శారీస్ అన్ని రెడీగా ఉన్నాయండి, కలెక్షన్ మొత్తం రెడీగా ఉంది, మనం చూసేద్దాం. ఇప్పుడు మన ఇద్దరం కట్టుకున్నది కాకుండా ఇది వేరే డిజైన్ అయితే ఫ్యాబ్రిక్ సేమ్, కానీ దీంట్లో ఉన్న ఇది ఏంటంటే ఇప్పుడు శారీలో బ్లౌజ్ డిఫరెంట్ వస్తుంది. ఇప్పుడు నేను వేసుకున్న దానికన్నా మీరు వేసుకున్న దానికన్నా ఇది ఇంకా సాఫ్ట్గా ఉంటుంది, ఇంకా కొంచెం ప్రీమియర్ టసర్. ప్లస్ మొత్తం శారీ మొత్తం ఈ జరీ చెక్స్ వస్తుంది, వీవింగ్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చి మనకి కలంకరీ బ్లౌజ్. బాగుంది కదండి కలర్ కాంబినేషన్. సో ప్యూర్ టసర్ అండి. ఇది సింగిల్ పళ్ళు వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు రెమీనా గారు స్టెప్స్ పెట్టుకున్నారు చూడండి, అలా అయినా బాగుంది. రెండు రకాలుగా మేము మీకు చూపించేస్తున్నాం. చూసారా ఎంత అడ్వాంటేజ్ మా వీడియోస్ చూస్తుందండి. సో ఈ టైప్ సారీస్ వచ్చి 6490. కలర్ వేరే 6490. దీంట్లో కూడా బ్లౌజ్ చూపించడానికి నేను వచ్చాను రమీణ గారు. అబ్బా చీర కట్టుకోగానే అలా ప్రాస వచ్చేస్తుంది. చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. దీంట్లోకి ఒకవేళ మన దగ్గర పింక్ ఉంటే పింక్ అయినా ఇలా మంచి మస్టర్డ్ కలర్ అయినా పేరప్ వేసుకున్నాను చూడండి అలా. యాక్చువల్లీ మొన్న ఒక కస్టమర్ ఈ సారీ తీసుకుని అనార్కలి మార్చి చేశారు, చాలా బాగుంది. ఇదైతే యోక్ పెట్టుకున్నారు అండ్ కింద కుర్చీలకు మొత్తం ప్యూర్ టసర్ కాబట్టి ప్లీట్స్ దగ్గర పెట్టుకొని ఇట్ వాస్ వెరీ నైస్ లుక్ అయితే చాలా బాగుంది. సో మీరు చీరలు కూడా కన్వర్ట్ చేసుకోవాలంటే ఫ్యూచర్లో అలా కూడా చేసుకోవచ్చు. సూపర్ కదా. అండ్ నెక్స్ట్ ఇంట్లో మళ్ళీ వేరే డిజైన్ వచ్చిందండి. ఇవి ఇప్పుడు మనం కట్టుకున్న వెరైటీ. సో దాంట్లో 5490 టసర్స్, ఇవి ప్యూర్ టసర్స్ అండ్ అన్ని సిల్క్ మార్క్ సర్టిఫికేషన్. 490 ఫ్రీ షిప్పింగ్. అమ్మో 10 రూపీస్ కూడా తక్కువ చెప్పండి పరికండి. నేను ఒకసారి అడిగా ఎందుకు రమీనా గారు ఆ 10 రూపీస్ అటో ఇటో వేసేయచ్చు కదంటే అలా ఎలా వేస్తాం, ఆ 10 రూపీస్ వాల్యూ కూడా మాకు తెలుసు అన్నారు. అసలు వాట్ ఆన్సర్ కదండి. ఇంకేమంటాం 5490 రూపీస్ అండి, చూసుకోండి. దీంట్లో కలర్ ఉంది సేమ్, దాంట్లో ఇది ఒక షేడ్. దేనికి అది డిఫరెంట్. అవును. మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది? దీనికి వర్క్ చేసుకోవచ్చు, పెయింటింగ్ చేసుకోవచ్చు, థ్రెడ్ వర్క్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ప్యాచ్ వర్క్ కూడా చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. దీనికి ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అయింది. బాగుందండి, మంచి పోల్కా డాట్స్ తో చాలా క్లాస్గా ఉంటుంది. జస్ట్ ప్లెయిన్ బ్లాక్ కలర్ వేసుకున్న బ్లౌజ్ బాగుంటుంది. ఇందులో కూడా మనకి బ్లాక్ వచ్చింది. ఇప్పుడు దీని మీద క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ చేయించుకోవచ్చు, సూపర్ గా ఉంటుంది. దీని కాస్ట్ ఎంత అండి? సేమ్ ఇవన్నీ ఇంకా 5490. 5490 రూపీస్ అండి. ఇన్ కేస్ ప్రైస్ చేంజ్ అయితే మేము చెప్తాం. ఇందులో కలర్స్ ఉన్నాయండి. ఇవి సింగిల్స్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ ప్యూర్ టసర్లో ఫ్లోరల్ ప్రింట్. దీంట్లో అసలు రెడ్ అయినా బ్లాక్ అయినా వేసేసుకోవచ్చు బ్లౌజ్. ఇందులో ఇచ్చింది మాత్రం బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్ అంతా వచ్చి పింక్ కలర్ మనకి బార్డర్ వచ్చింది. ఇది ఎలిఫెంట్ గ్రే. ఎలిఫెంట్ గ్రేనా
మంచి డీసెంట్ చాలా మంచి ఎలిగెంట్ గా కనిపిస్తుంది టస్సర్ ఎప్పుడు. అండ్ టస్సర్స్ అలవాటైన వాళ్ళు వేరే కట్టుకోరు, అస్సలు చాలా కట్టుకోరు. ఇష్టంగా కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు టస్సర్ ఫ్యాన్స్. నెక్స్ట్ మంచి పింక్ కి, పింక్ అంటే ఇది ఆనియన్ డార్క్ పింక్ లా ఉంది, దాని మీద Black colour లో. రౌండ్ చక్రం లాగా వచ్చేసి వీల్ లాగా వచ్చింది. సో బార్డర్ ఇలా వచ్చింది, మధ్యలోనే మనకి పింక్ కనిపిస్తుంది. బ్లౌజ్ మనకి ఏమొచ్చిందో చూద్దాం. బ్లౌజ్ కూడా బ్లాక్ వచ్చింది. సో ఇది కూడా బ్లాక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్. బ్లాక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇలా కొత్త కొత్త కలెక్షన్ కావాలి అంటే ఈ రోజు వీడియోలో కంప్లీట్ గా మనం టస్సర్స్ చూపిస్తున్నాం. బట్ రంగవర్షాల్లో మీకు ప్యూర్ లెనిన్ కావాలి అన్నా, ప్యూర్ కాటన్ కావాలి అన్నా, ఫ్యాన్సీ శారీస్ కావాలి అన్నా, అండ్ ఒకసారి నేను యశు ఇద్దరం కట్టుకున్నాం చూసారా, మైసూర్ క్రేప్ శారీ ఉంది కదా, అందులో సెమీ మైసూర్ క్రేప్ మనకి 1250 రూపీస్ శారీస్ అయితే అసలు ఎన్ని వెళ్ళాయో, ఎక్కడికి వెళ్ళినా శారీ గురించి ఇంకా నన్ను అడుగుతూ ఉంటారు. అలాంటి శారీస్ కావాలి అన్న రంగవర్షాల్లో మీకు చాలా చాలా రీజనబుల్ రేట్స్లో దొరుకుతాయి. మీరు డైలీ రంగవర్షాన్ని చూడొచ్చు ఇన్స్టా పేజ్లో, అలాగే యూట్యూబ్లో కూడా మీరు రంగవర్షాన్ని చూస్తే కనుక బాగుంటుంది. అండ్ ఎవ్రీ వీక్ నేను చూపిస్తాను, బట్ రంగవర్షాలు రోజు రోజు కలెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది, మీరు ఫాలో అవ్వండి. రంగవర్ష అడ్రస్ వచ్చేసి కొండాపూర్లో మన బొటానికల్ గార్డెన్ లైన్లో ఉంటుంది అనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఇవ్వాలి కదా, ఇది నా జాబ్ కదా, నా ముందట ఉంది వీడియో తీస్తున్న యశు. అబ్బా ఎన్నిసార్లు చెప్తా, కొత్తగా చూసిన వాళ్ళు చూస్తారని నా ఆరాటం. ఏమంటారు? కరెక్ట్. ఇప్పుడు యశు గారి ఎక్స్ప్రెషన్ ఎవరైనా వీడియో తీయాలి. అది అది బ్లూఫర్ లో వేయాలి. అన్ని కలర్స్ ఉన్నాయి, మల్టీ కలర్. పాపని తీసుకొచ్చి కలర్స్ చెప్పమంటే తక్కువ చెప్తుంది, గ్రీన్ బ్లూ, కానీ బాగుంది చాలా డీసెంట్ గా. దీనికి మనకి రెడ్ ఇచ్చారనమాట. రెడ్ కూడా ఇది కొంచెం మంచి మెరూన్ షేడ్ టైప్ లో, పీచ్, డార్క్ పీచ్ షేడ్. ఇది కూడా 5000, సేమ్ ప్రైస్ 5490. మళ్ళీ ఇది డీసెంట్ గా మంచి బ్రౌన్, లైట్ చాక్లెట్ బ్రౌన్ షేడ్, బ్లూ. ఇందులో బ్లౌజ్ హైలైట్. బొటానికల్ గార్డెన్ సైడ్ వచ్చినప్పుడు ఒక్కసారి మీరు రంగవర్షకి వచ్చి చూస్తే కనుక కలెక్షన్ ఏముందో మీకు తెలుస్తుంది. కింద జాకీ షోరూమ్ ఉంటుంది, 3rd ఫ్లోర్లో రంగవర్ష ఉంటుంది. ఇక్కడ మనకి డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ దొరుకుతాయి. చూడండి ఇప్పుడు బ్లాక్ శారీ మీద మనకి అటు ఇటు బార్డర్ వచ్చింది, ఇది బాగుంది. ఇది చెక్స్ ప్యాటర్న్ లో వచ్చింది అండ్ డబుల్ షేడ్ ఉంది కాబట్టి ఇంకా బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్ గా, బార్డర్ లో మాత్రం కలర్ చేంజ్ అయింది. చెస్ బోర్డ్ శారీయా కట్టుకుంటే బాగుంటుంది. అవును, అండ్ ఏ పర్సనాలిటీ వాళ్ళకైనా సెట్ అవుతుంది, బాగుంటుంది. ఇది స్లేట్ బ్లాక్ అంటే. అవును అవును, అదే షేడ్, స్లేట్ యాష్ కలర్ పల్లు బ్లౌజ్. పల్లు బ్లౌజ్ వచ్చింది. చూడండి శారీ అంతా ఎలా ఉంది, బ్లాక్ లవర్స్ కి చాలా నచ్చుతుంది. అండ్ ఇది సీజన్ తో కూడా సంబంధం లేదు, అసలు ఏ ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఎలిఫెంట్ డిజైన్ లో వచ్చింది మనకి. రెడ్ బ్లాక్ క్రీమ్ ఎలిఫెంట్స్ వచ్చాయి మధ్యలో. ఇది బ్లౌజ్. శారీ అంతా ఇలా ఉంది. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి, గ్రీన్ విత్ రెడ్, లైట్ గ్రీన్ షేడ్. శ్రావణ మాసం అలా అన్ని రాబోతున్నాయి కదా, కొంతమంది బ్లాక్ ఎక్కువ ప్రిఫర్ చేయరు, వాళ్ళకు కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ లో మనకి అక్కడక్కడ రెడ్ కలర్ లోటస్ వచ్చింది. బ్లౌజ్ ఇలా వచ్చింది, దీనిపైన మనం రెడ్ కలర్ ఇలా పెయింట్ చేయించుకుంటే కనుక చాలా బాగుంటుంది సారీ. నెక్స్ట్ ఇప్పుడు మనం సెమీ టస్సర్స్ చూస్తున్నాం. సో సెమీ టస్సర్ శారీస్ వచ్చేసాయండి. ప్యూర్కి సెమీకి చాలా కాస్ట్ వేరియేషన్ ఉంటుంది, ఫీల్ కూడా ఎంతైనా ప్యూరే. కాకపోతే ఇవి ఏంటి అంటే ప్యూర్ టస్సర్ శారీస్ మీరు ఎప్పుడైనా అకేషనల్గా కట్టుకోవడానికి మెయింటైన్ చేయడానికి బాగుంటుంది, అంటే దీన్ని వాష్ చేయలేం మనం. సెమీ టస్సర్ శారీస్ ఏంటి అంటే చూడడానికి సేమ్ డిజైన్స్ అయితే వస్తాయి అండ్ హ్యాపీగా వాష్ చేయొచ్చు, ఐరన్ లేకపోయినా కూడా కట్టేసుకోవచ్చు, ట్రావెల్కి కూడా బాగుంటుంది. చూడండి దీని కాస్ట్ వచ్చేసి 1850. ఇప్పుడు మీరు ఏ శారీ చూసినా కూడా 1850. నేను ఏం రాంగ్ చెప్పట్లేదు, అన్ని పర్ఫెక్ట్గా చెప్తున్నాను అని చెప్పేసి పక్కన ఇది మధుబాని ప్రింట్, అదొకటి మీరు చెప్పలేదు, అది నేను చెప్తున్నా. మధుబాని ప్రింట్, ఎస్. కలర్ కాంబినేషన్ చూసుకోండి, 1850. ఇందులో మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట. ఎందుకు మధుబాని ప్రింట్ అంటారు? ఈ ప్రింట్ పేరే అది. కలర్స్ ఉన్నాయి, ఓకే. కానీ ప్యూర్ కన్నా మనకి సెమీలో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ సెమీ ఎక్కువసారి కట్టాం. అవును, ఇది
ఇందులో మీకు 2 కలర్స్ ఉన్నాయి, కానీ ఎన్ని పీసెస్ కావాలి అంటే అన్ని పీసెస్ బల్క్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇన్ కేస్ మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మేము స్క్రీన్ మీద చూపించిన కాస్ట్ కన్నా మీకు తగ్గుతుంది, ఎందుకంటే మీరు బల్క్లో బై చేస్తారు కాబట్టి. సో నెక్స్ట్ శారీకి వెళ్దాం. నెక్స్ట్ ఈ గ్రీన్ బాగుందండి, మంచి ప్యారెట్ గ్రీన్ కూడా కాదు, లీఫ్ గ్రీన్ మీద క్రీమ్ వచ్చింది. లీఫ్ గ్రీన్ మనకి ఇలా బ్లౌజ్ వచ్చింది అనమాట. దీనికి కూడా కలర్ ఉంది. ఓ సారీ, నన్ను క్షమించండి రెమీనా గారు. ఈ కలర్ బాగుంది చూడండి. ఇందులో కలర్స్ ఉన్నాయండి? ఉన్నాయి. అందుకే తిప్పట్లేదు, తీయండి. ఇది 2 ఆప్షన్స్. ఇప్పుడు ఇది వచ్చి మనకి ఆరెంజ్, ఇది వచ్చి రెడ్ గ్రీన్. నెక్స్ట్ మంచి పింక్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో బాగుంది. ఇలా ఈ వేవ్స్ వాటర్ ఉండి ఇలా మనకి లోటస్ ఉన్నట్టు అనిపిస్తుంది. బ్లౌజ్ అంటే ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. కలర్స్ ఈ 4 లో మీకు చాలా నచ్చిన కలర్ ఏది ఎక్కువ నచ్చింది? మస్టర్డ్ కి బ్రౌన్ కాంబినేషన్. తీసేయచ్చు. నెక్స్ట్ శారీ ఇదండి. అసలు సడన్గా చూసి ఫేస్ చూసి అయితే నేను బుద్ధుడు అనుకున్నాను, కానీ అమ్మాయి మధ్యలో లోటస్ మధ్యలో నించిందనమాట. ఇన్ జనరల్గా కూడా బుద్ధుడిని పెట్టినప్పుడు లోటస్లో పెడతారు కదండి. చూడండి, లోటస్ థీమ్తో ఇది వచ్చి మిడ్ నైట్ థీమ్ అన్నమాట. అలా పళ్ళు వచ్చి మిడ్ నైట్ థీమ్ అనమాట. అయితే నాకేం అర్థమైందంటే ఈ చీర కట్టుకున్నప్పుడు ఇలా కామ్గా ఉండాలి, ఇలా స్టైల్గా నించోవాలి అని చెప్పేసి, అంటే శారీ కట్టుకుంటే స్టైల్గా ఉంటామని సింబాలిక్గా ఈ డిజైన్ చెప్తుందండి. నచ్చిందా మీకు? ఇదిగోండి, బ్లౌజ్ ఇలా వచ్చింది. ఊరికే వచ్చామా, చీరలు చూపించామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఏదో తెలిసిన కామెడీ చేస్తూ ఉన్నాం, మీరు కూడా కాసేపు నవ్వుకుంటారని. కలర్ కాంబినేషన్స్ చూడండి. టోటల్ 6 కలర్స్. దీంట్లో మంచి ఆప్షన్స్ ఉన్నాయి కదండి. కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, బాగుందండి. ఈ శారీ కట్టుకుంటే సన్నగా కనిపిస్తారు, పొడువుగా కనిపిస్తారు, ఎందుకంటే డిజైన్ అలా వచ్చింది కాబట్టి. దీని మీద బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది, లేదా ఇందులో ఉన్నది పింక్ వచ్చింది, ఈ పింక్ కుట్టించుకున్నా కూడా బాగుంటుంది. బార్డర్ లేకుండా కుట్టించుకుంటే చాలా వాటికి ఈ బ్లౌజ్ని మనం యూస్ చేసుకోవచ్చు. బ్లాక్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కలర్స్ చూద్దాం. క్వాలిటీ కూడా బాగుందండి. క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే మీకు డ్యూరబిలిటీ ఉంటుంది. గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటుంది. చాలా మంది గిఫ్టింగ్ తీసుకెళ్తారు. అవును, మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్, ప్రవేశాల సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బాగుంటుంది గిఫ్టింగ్. ఇదైతే ఇంకా అచ్చంగా మనకి ప్యూర్ టసర్లో వచ్చే డిజైనే. కలంకరీ ఫొటోస్ లో అయితే అసలు తెలియదు, సెమీ అనిపించదు. కాంటెస్ట్ బ్లౌజ్ వచ్చింది బ్లాక్. ఒకవేళ మీరు కొంచెం ప్యూర్కి దగ్గరలో ఉండేలాగా తీసుకోవాలంటే ఈ ప్రింట్కి వెళ్ళండి, బాగుంది. సో ఇవి కూడా కలర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. గ్రీన్ కొంచెం డిఫరెంట్, ఇది ఆలివ్ గ్రీన్. సో అలా కొంచెం డిఫరెంట్గా ప్యాలెట్ వచ్చింది, కలర్ ప్యాలెట్. నైస్. నెక్స్ట్ బాందిని డిజైన్ అంటారు కదండి, బాందిని డిజైన్. బాందిని డిజైన్ వచ్చింది. బాందినిలో పర్పుల్ పింక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది పర్పుల్ కలర్, దీనికి కూడా మనకి బ్లౌజ్ పర్పులే వచ్చింది. యా, రన్నింగ్ బ్లౌజ్, స్ట్రైప్స్ వస్తుంది అంతే. నాకు బాందిని డిజైన్ చాలా నచ్చుతుంది. ఇందులో కలర్స్ చూద్దాం. డార్క్ గ్రీన్ బాగుంది, బ్లూ. ఇందులో అన్ని కొంచెం డార్క్ కలర్స్ వచ్చాయి. చాక్లెట్, దేనికి అదే బాగుంది కదండి. ఇవి ఏంటంటే కొంచెం మనకి ఫార్మల్ లుక్ ఇస్తున్న సారీస్, ఎందుకంటే సింగిల్ షేడ్ వచ్చింది కదా చీర, పళ్ళు, బ్లౌజ్ అన్ని. సో చూడడానికి బాగుంటది. మనం నైస్ లైట్ గ్రీన్ లీవ్స్ వచ్చాయి, లీఫ్ ప్యాటర్న్. ఇదైతే ఎవర్ గ్రీన్ ప్యాటర్న్స్ ఎప్పుడు. అవును, టస్సర్లో ఎప్పుడు ఉంటుంది.
ఇది కూడా కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది. బ్రౌన్ విత్ స్కై బ్లూ, అది కూడా లైట్ షేడ్ ఆఫ్ స్కై బ్లూ. ఇప్పుడు ఈ కలర్లోనే మనకి పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది. సో కాంబినేషన్ మంచిగా ఉంటుంది. స్కై బ్లూది చాలా బాగుందండి కదా. ఇప్పుడు ఈ షేడ్ ఏముందో సారీలో సేమ్ ఇదే కలర్ పళ్ళు, ఇదే కలర్ బ్లౌజ్. నైస్. నెక్స్ట్ చుట్టూ మనకి ఇలా డిజైన్ వచ్చేసి పటోలా ప్రింట్ వచ్చేసి మధ్యలో ప్లేన్ వచ్చింది. బ్లౌజ్ మరి ఇలా పళ్ళు షేడ్ సేమ్ పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్లో పళ్ళు. ఇది కూడా డబుల్ కాంబినేషన్ వస్తుంది మనకి. సో రెడ్ అంటే గ్రీన్, గ్రే. ఇది కూడా ఇది రివర్స్ కాంబినేషన్, గ్రీన్ విత్ రెడ్, బ్లూ విత్ పింక్ అండ్ మళ్ళీ గ్రే విత్ పింక్. చాలా మంది ప్రిఫర్ చేస్తున్న గ్రే విత్ పింక్. ఎస్. నెక్స్ట్కి వచ్చేసాము. డార్క్ మెరూన్లో చాక్లెట్ కలర్ కాంబినేషన్లో ఉంది. దానికి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అండ్ కాంట్రాస్ట్ మనకి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇది కూడా నీట్ డీసెంట్ లుక్ అనమాట. ఆఫీస్కి అయినా హ్యాపీగా మనం వేసుకెళ్ళొచ్చు. ఇందులో కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్లో మనం ప్యూర్ టసర్లో కూడా ఒక డిజైన్ చూసాం. అవును. దీంట్లో మీ ఫేవరెట్ ఏంటి? నాకైతే ఇవి రెగ్యులర్ కలర్సే. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. బ్రౌన్ కి మంచి బ్రౌన్ నచ్చింది. ఫేవరెట్ కలర్ బ్రౌన్ కాదు 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 బ్లాక్ అండ్ వైట్. నాకు రెడ్ కూడా నచ్చుతుంది, కానీ ఇది కొత్తగా అనిపించింది. ఇంకా ఇది బాగుంది. దేనికి అదే బాగుందండి. ఇది చాలా బాగుంది. ఇదైతే రెట్రో ప్యాటర్న్. ఈ ఫ్లోరల్ ప్రింట్ అయితే మనకి అన్ని ఫ్యాబ్రిక్స్ మీద వస్తుంది. ఏ ఫ్యాబ్రిక్ మీద వచ్చినా ఈ ప్యాటర్న్ బాగుంటుంది. ఇదే బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, పింక్ అయినా వేసుకోవచ్చు, గ్రీన్ కూడా ఏదైనా వేసుకోవచ్చు. దీనికి అసలు ఎన్ని ప్రింట్స్ ఉన్నాయండి అండ్ ఎన్ని కలర్ కాంబినేషన్స్ కదా. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్యూర్లో కన్నా సెమీలోనే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ రమీణ గారు చెప్పినట్టు మనం ఎక్కువ సార్లు కట్టుకుంటాం. అవును. మనం ఎప్పుడు వార్డ్రోబ్ని రీవ్యాంప్ చేయాలంటే ఇలాంటి చీరల్లోనే రీవ్యాంప్ చేసుకోవచ్చు. మనకు కూడా పెద్దగా గిల్ట్ ఫీలింగ్ ఉండదు. అవును. ఇప్పుడు నాకు ఈ కలర్ నచ్చింది. ఇది బాందిని అండ్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ పళ్ళు వచ్చి కాంతా వర్క్ ప్యాటర్న్. ఇప్పుడు పళ్ళు చూస్తే కాంతా వర్క్ ఎంబ్రాయిడరీ లాగా ఉంటుంది. అవును, కానీ కాంతా వర్క్ ప్రింట్. దీంట్లో కలర్స్ చూద్దాం. సో దీంట్లో ఇప్పుడు బార్డర్లో ఏ కలర్ వస్తుందో సేమ్ అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది. సో ఇప్పుడు ఇది బ్లూ విత్ డార్క్ పీచ్ కాబట్టి ఈ పీచ్ కలర్లోనే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్. అట్లనే బాగుంటుంది చూడండి కాంట్రాస్ట్లో వేసుకుంటే. నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఇది కొంచెం ట్రెండీగా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా కొంచెం ఎక్స్క్లూజివ్ కలర్. పీకాక్ బ్లూ కి దీనికి ఇదే బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటుంది. పీకాక్ గ్రీన్ కూడా కాదండి ఇది, అంటే ఎలా చెప్పాలి, రామా బ్లూ పీకాక్ గ్రీన్ కలిసినట్టుగా ఉంది. నైస్. ఇందులో ఏ కలర్ బాగుందో కొంచెం చెప్పడం కష్టంగా ఉంది. అన్నీ బాగున్నాయి. మీ ఫేవరెట్ ఇప్పుడు వస్తుంది. నాకు ఇది నచ్చింది, గ్రే. ఇది కూడా బాగుంది. టెంపుల్ బార్డర్. టెంపుల్ బార్డర్ అండ్ కాంబినేషన్ పిస్తా, లైట్ పిస్తా గ్రీన్ కి కాంట్రాస్ట్ పర్పుల్. చాలా బాగుంది, కలర్ చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది పర్పుల్. ఈ డిజైన్ అసలు చాలా బాగుందండి. ప్యూర్ టస్సర్లో కూడా ఉంటాయి ఇందులో. ఇవన్నీ లైట్ షేడ్స్, అదే పేస్టల్ షేడ్స్ ఉంటాయి కదా, అలాంటి షేడ్స్. మొత్తం మీరు సెమీలో చూసినవన్నీ 1850. ఇది ఇంకా ప్యూర్ టస్సర్ డిజైన్. సేమ్ అదే డిజైన్, సేమ్ డిజైన్, బేజ్ కలర్ కి కాంట్రాస్ట్. సో దీంట్లో అన్ని మనకి బాడీ సేమ్ కలర్ ఉంటుంది, బ్లౌజ్ అండ్ పళ్ళు కలర్ చేంజ్ అవుతుంది. బ్లూ కలర్ మనకి బ్లౌజ్ వచ్చేసింది. సో ఇది కాంబినేషన్ రెడ్, పింక్, గ్రీన్, గ్రీన్, yellow అండ్ బ్లూ.
సేమ్ ప్యూర్ టస్సర్లో కూడా మీకు డిజైన్స్ ఉంటాయి. అసలు వేసుకొని ఫొటోస్ దిగి ఫోటోషూట్స్కి అయితే నన్ను అడిగితే సెమీ టస్సర్ తీసుకోవడమే బెస్ట్. ఎందుకంటే ప్యూర్ టస్సర్ కాస్ట్ ఎక్కువ. ఫోటోషూట్కి అయితే సెమీ టస్సర్కి వెళ్ళిపోండి. ఇది కూడా ఆఫ్ వైట్ బేస్లోనే, కానీ పళ్ళు మాత్రం మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో పళ్ళు చూపిద్దాం. అయితే పళ్ళు వచ్చి జూట్ మిక్స్డ్ ఉంటుంది. జూట్ మిక్స్ వచ్చింది. బ్లౌజ్ కూడా పళ్ళులో ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ వచ్చింది. బేస్ కలర్ అయితే మనకి క్రీమ్ వచ్చింది. బార్డర్స్ చేంజ్ అవుతున్నాయి. కలర్ కాంబినేషన్ చూసుకోండి. సో దీంట్లో కూడా ఆల్మోస్ట్ 6 to 7 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్. నెక్స్ట్ బ్లాక్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కూడా ప్యాటర్న్ మారింది. కలర్ కాంబినేషన్ కూడా మారింది. పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చేసి బాడీ అంతా మనకి స్లేట్ బ్లాక్ వచ్చి అటు ఇటుగా పర్పుల్ వచ్చింది. ఇప్పుడు మనకి టస్సర్ అనగానే ఈ బార్డర్ కామన్ అన్నమాట. అవును. కలర్ కాంబినేషన్స్ చూసుకోండి. ఇవైతే ఇంకా ప్యూర్ టస్సర్ లానే ఉన్నాయి. ఇంకా లాస్ట్ శారీకి వచ్చేసాము. కాంతా వర్క్ లాగా అనిపిస్తుంది, కానీ ప్రింట్ ఎంబ్రాయిడరీ కాదు, ప్రింట్. కాంతా వర్క్ అండ్ ఫ్లోరల్ రెండు కలిపి. ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. అండ్ పళ్ళు అయితే మనకి పటోలా ప్యాటర్న్ ప్రింట్ వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి మధ్యలో వచ్చిన కలర్ వచ్చింది. ఇందులో కలర్ ఆప్షన్స్ చూద్దాం. డార్క్ లైట్ 2 కలర్స్ ఉన్నాయి ఇందులో మనకి. సో పింక్, ఆరెంజ్ అండ్ గ్రీన్, బ్లూ, గ్రే. సో మంచి మంచి టస్సర్ శారీస్ చూసేసాం కదండి. అయితే టస్సర్ శారీస్ ఏమో కొంతమంది ఓన్లీ ప్యూర్కే వెళ్తారు, కొంతమంది బడ్జెట్ లేదు, బడ్జెట్లో కావాలి అని అడుగుతారు. సో ఇద్దరికి హ్యాపీగా మీకు కావాల్సినవి మేము చూపించేసాము. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ థర్స్డే కలుద్దాం రంగవర్షాల్లో. టేక్ కేర్, బాయ్.